ఆనకం దేనికి వాడుతున్నావు? రవ్వ లడ్డు ఇజ్జాలు ఒక కప్పు పోయి కప్పున్నర పోయి. సరిపోతుంది. ఎందుకు రవ్వ లడ్డు స్పెషల్ అయింది? ఏం లేదు, కార్తీక పౌర్ణమి ఒకటి, ఇలా బారోలు అయితే చేసుకోగానే ఒకటి. కొన్ని వాటర్ వేసుకోవాలి, హాఫ్ గ్లాస్ వరకు. చేయొచ్చా నీకు రవ్వ లడ్డులు? అసలు చిన్నప్పటి నుండి అలవాటు నాకు. ఏంటి రవ్వ లడ్డులు చేసురా? నిజంగా చూస్తా కదా, నచ్చినప్పుడు చేసుకునేది. చూస్తా కదా, టేస్ట్ ఉంటాయా ఉండయా? ఉడికేదాకా ఇప్పుడు ఒకటి బాండి తీసి అందులో రవ్వ వేయించాలి. రవ్వ కూడా వేయించుడా? ఏంటి అది? నెయ్యా? ఎంత వేసుకున్నాడు? మన ఇష్టం. నెయ్యి ఎత్తే ఏమవుతుంది అన్నట్టు? ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఫ్లేవర్ మంచిగా ఉంటుందా? అంతేనా? అంతే. మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను నేను, అందుకే ఎక్కువ వేస్తున్నాను. బాగా అవుతుంది కావచ్చు నెయ్యి. నెయ్యి బాగుండాలని. అమ్మో ఇలాచీలు ఎవరండి మరి? ఇలాచీలు ఎందుకు? ఫ్లేవర్ కోసం వేసుకుంటాం. ఇక 1 kg సరిపోతుంది. దానికి సరిపోతుంది. మరీ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇద్దరు నువ్వు షుగర్ వల్ల పోయమన్నా పోసిన. పచ్చి పాల? నువ్వు అనగానే ఇంటున్నా పచ్చి పాల. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సరే కానీ వీడియోలో స్పెషల్ అయిందో చెప్పవా సబ్స్క్రైబర్స్కి? ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి కాబట్టి నేనైతే మా ఇంట్లో స్పెషల్ అయితే రవ్వ లడ్డు. రవ్వ లడ్డు స్పెషలా? ఇటు చూసి చెప్పాలి. గడ్డి చూస్తుంది గిడి చూడమంటే. చూసుకున్నాం. కుడక పొడి కూడా వేసుకుంటున్నాం. ఎట్లా వేసిరు కూడా గంత పెద్ద వక్క పడేసినవాడు. అల్లే గీకేదా. ఇది కూడా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగేటట్టు. సమ్మర్ బాగా అవుతుంది అనుకుంటా కుడకపోడు. సమ్మర్ అవుతుంది కదా. మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఫ్లేవర్ మంచిగా వేసింది ఎండు కొబ్బరి, పచ్చి అయితే అట్లా వస్తుంది. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, దాంట్లో మంచిగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మరి మీ సబ్స్క్రైబర్స్కి ఇస్తావా? ఇస్తా, వాళ్ళకి పెట్టినాక నేను తింటా. అంతేనా? వాళ్ళకి ఫస్ట్ యూంచే ఇంట్లో ఇంకా అవి వేసుకుంటారు బాగా పట్టాలి అని. మన ఇంట్లో లేవు కదా అవైలబుల్. ఏదో స్వీట్ చేయాలనుకుంటున్నా చేస్తున్నాం అంతే. ఏదైతే ఇవ్వడానికి వచ్చింది ఆల్రెడీ. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరి కోసం అయితే రవ్వ లడ్డూలు చేస్తున్నా. అందరి కోసం రవ్వ లడ్డూలు చేస్తే అందరికి ఇవ్వాలి. మరి అందరికి ఇస్తా.
ఇది ఇట్లా మొత్తం కరుగుతుంది కదా చూసిన. రెండు ఒకటేసారి. వావ్, సూపర్ షెఫ్. సూపర్ షెఫా సూపర్ కుక్క ఏదైనా అనుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడు కట్టాలి కదా. చేతులు కాలే, మెల్లిగా మెల్లిగా. ఆ సరాతం పొడుగుంది చూసుకో. కాలుతో ఈ చేతులు బాగానే కడతారు ఇవి. ఇది ఏడు దాకా వచ్చింది. ఇలా చేయడం ఏమో ఒక్కకాడ ఉంచాలి. ఏం దంచేది? రోలా? దొరుకుతలేదు. బంద్ చేసినావు అది? దంచు దంచు బాగా దంచు. ఒక 4-5 తీసుకున్నా. పొట్టు కూడా ఎత్తా అందులో. ఛాయ్లు ఎత్తారు లేచిపోతే. సౌండ్ వస్తుంది అంతా. అంగడి కూడా ఎట్లుంది, అటు ఇన్ని కంచాలు, ఇన్ని పొయ్యి మీద కూడా అంగడి, ఇన్ని కంచాలు, ఇవన్నీ సాకు వేసుకునే వరకు సాలవుతుంది కదా. టింగం అంటుంది ఇప్పటికీ నాకు. ఇలాచి పౌడర్ దంచి అలా పెట్టిపోయింది. అది కాదా? ఇది మరిగేటప్పుడే వేసుకోవాలి, ఫ్లేవర్ అంతా పడుతుంది. అయిందా? అవుతుంది. ఇట్లా లాస్ట్ ఇట్లా తొందరగా విడిపోదు. ఇప్పుడు చెంచా నుండి అట్లుంది కదా, లేట్గా కాడుతుంది. ఓకే ఓకే, అవునవును. అదొకటి ఎండ అతుక్కుంటుంది. రైటే రైటే, అతుక్కుంటుంది అతుక్కుంటుంది అతుక్కున్నట్టు. రైటే, ఇది అయినట్టు. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు లేట్గా పడుతుంది. స్పూన్ నుండి ఇట్లా అంటే ఇదైతే అయిపోయినట్టే. దీన్ని తీసుకొని కట్టేస్తాం. బంద్ చేస్తాను స్టవ్. ఓకే. చాలా ఇబ్బంది పడ్డాను. కొద్ది రోజులు పూర్తిగా మారిపోతాడు. అప్పుడు నేను చెప్తాను, అప్పుడు వెళ్ళి చూద్దాను. నువ్వు వీడికెళ్ళి తీయమని తీస్తే కదా అని. దీపావళి ఏమంటారు, కార్తీక మాసం స్పెషల్ రవ్వ లడ్డు. మేమైతే రవ్వ లడ్డు చేసుకున్నాం. ఈ సైజులో కట్టినాము. ఇవి ఎన్ని ఉన్నాయో లెక్క కూడా పెట్టలే. మీ ఇంట్లో స్పెషల్ ఏంటిదో నాకు కామెంట్లో చెప్పండి. మా కార్తీకమ్మ పౌర్ణమి రోజు అయితే మేము ఇట్లా స్పెషల్గా చేసుకున్నాం. పండుగ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. అందరికైతే కార్తీక మాసం శుభాకాంక్షలు. అందరు మాకు సపోర్ట్ చేయండి. లైక్, షేర్, ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా. మరి రవ్వ లడ్డూలు ఎట్లున్నాయో అయితే కామెంట్ పెట్టండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.